DWR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం అశోక బంగ్లాలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహణ. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యులు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ రాజీనామా. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకి హాజరైన విశ్రాంత ఐపీఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పూర్ణ కొమ్మతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు, ఆలయ పూజారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం వెలుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూరిపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి మరియు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ రైతులతో కలిసి ఎండిన పంట పొలాలు పరిశీలించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 20వ వార్షికోత్సవ కళ్యాణ ఆహ్వాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 20వ వార్షికోత్సవ కళ్యాణ ఆహ్వాన కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. अग्निर्मण्यं प्रतिदतं परस्थादलब्धो गोपां परिपाहिनस्व तद्गञ्जायं दनिगतपुनस्ते महिषां चित्तं प्रबुधाविनेषतो भवनस्य यस्पतिर्देवं च विदानमभिवादिशाहो इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवापां द्वैतवानं यज्ञायो गुरौ यजानो महिषः शर्मयगं च तस्मिन् हवे पुरोहोतापुरुषो तनप्रजाये हर्यस्वमृडरेन्द्रमानो दीर्घो मापराधाः येन स्वक्नामदे भवन्मित्राग्निभ्यामवमाधामहे कान वधवो रुद्रा आदित्या स्वयसृशं नोग्रं चेतानमधिराजमच्छन्न अर्वान्तमिन्द्रमृतो हवामहे योगो देखादिदस्वशिज्यः इमं न यज्ञो विहवे बृहस्वास्य पूर्वो हरिवो मेदिनत्वा देवे प्राणवचनयं तदेवास्तां विश्वरूपा पशवो वदन्ति दानो मन्त्रेखमोद्यं दहानाधे निर्वागस्मान् अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु एतस्य मुहूर्तकाले सूर्यादीनां नवानाः అత్యంత అనుకూల్యత ఫల సిద్ధిరస్తు. అందరూ అక్షితలు తీసుకొని గణపతి మీద పూజ చేస్తూ ఉండటమ్మా. నమస్కారం చేసుకోండి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం జగద్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ రక్తం చదినం తదేవ నారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే ధ్యేయం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర మాధవధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భవతే ధ్రువాణి నిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణాభాజనం యత్ర జాయతే పురుషస్తవజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూజ భూజ నమామ్యహో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతలు తీసుకొని గణపతి మీద ఓం ఓం అనుకుంటూ 6 సార్లు చదవండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణే హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ బృందరాభ్యాం నమః, అరుంధరి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాదేవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్యా మీ దగ్గర ఉన్న గ్లాసులోవి మగవాళ్ళు 3 సార్లు నీళ్లు వేసుకొని తాగండి. ముందు కాస్త నీళ్లు వేసుకొని చేయగడుక్కోండి.
హస్తవ ప్రక్షాళ్య 3 సార్లు తాగనమ్మ ఆచమ్య కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ మీరు చేయగలుగుకొని మీ ఆడవాళ్ళకు వేయండి ఓం కేశవాయ మీరు కూడా చేయగలుగుకోండమ్మా 3 సార్లు తాగి 4వ సార్లు చేయగలుగుకోండి కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణువే నమః సురేంద్రాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఒకటోసారి మంగళ రామగారు అవునా 34,000 మంగళ రామగారు 34,000 మంగళ రామగారు ఒకటోసారి 34,000 మంగళ రామగారు ఒకటోసారి 34,000 మంగళ రామగారు రెండోసారి 34,000 మంగళ రామగారు మూడోసారి స్వాగతం తప్పండి వారికి వారి కుటుంబానికి శ్రీ అమరావతి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారి కుటుంబానికి అందరికీ కూడా భోగభాగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని ప్రార్థిస్తున్నాము. గారికి చిన్న సత్కారం జరుగుతా ఉంది. ఏంటో సుబ్బరావు అది కనబట్లేదు దారి రైతులు నామరాపాడు ఓం ప్రజాపతి శ్రీరామదేవ విష్ణుయోర్భాసవో నామస్వృత్యమాంతం అమరప్రమోదాంతః. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలకృష్ణ మీడియా సమావేశం. పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర పిఎస్సి పదవికి నియోజకవర్గ కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన బాలకృష్ణ రేపు ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో
వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటానని పేర్కొన్న బాలకృష్ణ బై బై జనసేన, జై జై వైసీపీ. సస్పెన్సర్ కు తరలించిన పితాని. ఇప్పటివరకు జనసేన పార్టీ ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులుగా కొనసాగిన పితాని బాలకృష్ణ శుక్రవారం జరిగిన సమావేశంలో తాను వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడికి వెళ్లి రేపు పార్టీలో జాయిన్ అవుతానని, అదేవిధంగా ఆ పార్టీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ గెలుపుకు తీవ్రంగా తన వంతు కృషి చేస్తానని పితాని ప్రకటించారు. చాలా గొప్పలో చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా మరి ఇవ్వకపోవడం బాధాకరం. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ పార్టీ కోసం కష్టపడి నువ్వు ఎందుకు పాడు చేసుకున్నావు, ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు, కొద్ది పార్టీలో నుంచి రాజీనామా చేసేయమన్నారు. పార్టీ పదవికి అలాగే నా పిఎస్సి సభ్యత్వానికి, నా క్రియాశీల సభ్యత్వానికి, అలాగే నా కోఆర్డినేటర్ పదవికి కూడా నేను రాజీనామా చేశాను. ఈ రోజున మరి రాజీనామా చేయడం జరిగింది. అలాగే రేపు మరి జగన్ గారు ఎక్కడుంటే అక్కడ మరి బస్సు యాత్రలో ఉన్నారు జగనన్న. మరి జగనన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మరి జాయిన్ అవ్వడానికి మరి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మరి అన్యదా భావించొద్దు. ఎవరో కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాకు బాగా మమేకమై తిరిగిన మరి కాపు సోదరులు చాలామంది ఉన్నారు. మరి వేళ వాళ్ళు రాకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే వచ్చి వాళ్ళు ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోవచ్చు, మద్దతు ఇవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ వేళ రాకుండా వాళ్ళు మరి దూరంగా ఉండడం అనేది ఇదేంటంటే ఇది ఒక కాపుల పార్టీగానే మరి అనుకునేవారు. గతంలో అందరి మీద దెబ్బలాడేవాడిని. కానీ అది వేళ అది కాదు, ఇది కాపుల పార్టీగానే మరి ముద్రపడేలాగా అందరూ రాకపోవడం అనేది చాలా బాధ కలిగించింది. అయినక్కడికి కూడా బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ సోదరులు అందరూ కూడా ఈవేళ అత్యధిక సంఖ్యలో వేలాదిగా మరి ఇక్కడికి వచ్చి మరి నాకు మద్దతు ఇచ్చారు. వారి మద్దతు ప్రకారం నేను రిజైన్ చేయడం, రేపు జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది అన్ని పార్టీల్లోని, అన్ని కులాల్లోని నాకు అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని దేవుల్లో మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు, అలాగే నాకు మండల అధ్యక్షులు కానీ, అలాగే మా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే రాబోయే రోజుల్లో నేను పార్టీలకు అతీతంగా మీ అందరినీ కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా మీ అందరూ కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మీ కష్టాల్లో నేను పాల్పంచుకుంటాను. అలాగే నా తమ్ముడు పొన్నాడ సతీష్ కుమార్ని ఇక్కడ గెలిపించే దిశగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. మంచి మెజార్టీతో గెలిపిస్తాను. అలాగే పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అన్ని చోట్ల కూడా తిరిగి ఈ పార్టీని గెలిపించడానికి నేను సంసిద్ధుడై ఉన్నానని చెప్పేసి, ముఖ్యంగా జగనన్నకి ఏదన్నా నేను పొరపాటు ఏదైనా మాట్లాడున్నా, మరి రాజకీయ పార్టీల్లో తప్పనిసరి పరిస్థితులు ఏదైనా మాట్లాడినప్పటికీ కూడా జగనన్న మనస్ఫూర్తిగా నన్ను మరి క్షమించి మరి నన్ను హక్కులు చేర్చుకొని మా బాలకృష్ణ అనేవాడు జగన్ గారు. ఎందుకంటే ఆ రోజున ఏంటంటే జనాల నుంచి గెలవాలనే తపనతో వచ్చాను తప్ప ఎలా డబ్బులు నేను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నేను ఆర్థికంగా నీకు ఇబ్బంది లేకుండా చూస్తానన్నా అని చెప్పేసి అన్న. ఈ ప్రజల నుంచి గెలవాలని అది పిచ్చి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతో నేను రావడం జరిగింది. కానీ ఈవేళ అది సాకారం అవుతుంది అనుకున్నాను, సాకారం కాలేదు. మళ్ళీ మా జగనన్న ద్వారానే మళ్ళీ నాకు 2029లో ఖచ్చితంగా నేను ప్రజల నుంచి గెలవాలనే ఆశయం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది జగన్ గారి ద్వారానే, మా జగనన్న ద్వారానే సాకారం అవుతుంది. తట్కల్లో సేవాలాల్ మహారాజ్ దీక్ష పరులకు మహా అన్నదానం. పౌరదేవి పీఠాధిపతి బాబు సింగ్ మహారాజు స్వహస్తాలతోని భోగి బండార్ కార్యక్రమం అన్నదాన నేనావత్ శంకర్ సార్ సంగారెడ్డి జిల్లా తట్కల్ నూతన మండల కేంద్ర పరిధిలోని ఎడ్లరేవడి తాండా సేవాలాల్ మహారాజ్ దీక్షా పరులకు శుక్రవారం తట్కల్ మండల కేంద్రానికి చెందిన నేనావత్ శంకర్ అండ్ మాన్సింగ్ స్వగృహంలో సేవాలాల్ మహారాజ్ దీక్ష పరులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌరదేవి పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్ హాజరై మహారాజ్ స్వకార్యంతోని సేవాలాల్ మహారాజ్ దీక్షాపరులతోని కులదైవమైన అమ్మవారిని తమ సాంప్రదాయ నియమనిష్టలతో భోగి బండార్ను భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సమర్పించారు. అనంతరం దీక్షాపరులకు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరాదేవి పీఠాధిపతి మాట్లాడుతూ ఈ కలికాలంలో మనుషులంతా సంసార సుఖ సంతోషాలు అనుభవించాలనే ఆశాపాహులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. నిజంగానే వేసవి మండుటెండలో భక్తిభావంతో సేవాలాల్ మహారాజ్ మాలధారణ చేసి నిత్య నియమంగా జగన్మాత అమ్మవారిలో పాటు సేవాలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ సంతమాత్మలను ఆరాధిస్తూ స్మరించడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. భక్తులందరూ తమ సంసార జీవనాన్ని సాగిస్తూ ఆధ్యాత్మిక భక్తి మార్గంలోని నడుచుకోవాలని అలవాటు చేసుకోవాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ మహారాజ్ దీక్షాపరులు, అన్నదాన శంకర్ సార్ కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. भारते
जय जगदम्बे आदिशक्ति कुल स्वामिनी जगत व्यापी जग कल्याणी जगतु माता भवानी महिषासुर माँ भवानी आपके चरणों में श्री से आसाम में त्रिकुट में नाम 1000 संकटें ताव बोले बच्चन नंबर रखा तारे गोर बंदा तथा हाक मारो तो साई रेस तारे भक्तेरो तारे पुजारी रो सदाई जय जयकार कार मातो सरी आज ये वर्षे दाड़े रो इतार से नानक्या मोठे तड़कल ग्रामवासी शंकर नायक के घरे माई याडी मर्यामा इतार दीक्षा नवरात्रे रो शेन अन्नदाने रो भोग भंडारो तारे रावणे में लागो भोग पटोरो पुस्तक जय जगदम्बे भवानी माता की जय। जय सद्गुरु भगवान सेवा भया आई वा जय गुरु स्वामिनी तुळजा पुरेरी तुळजा भवानी मातोश्री रक्षा कर दया कृपा कर चढ़ती कला बढ़ते हुए रकार 1000 संकटें तार दया क्षमा शांति रकार नंगर ना मारो जय जयकार कर आज ही वर्षे दाड़ेरो नवरात्र घटेरो यानी मर्यामा तळजा भवानी तार से नानक्या मोठे आसामी इथून आज ही वर्तेरो भोग लगायचं तुळजा भवानी तार दरबारी साई वेज भवानी भगवान सद्गुरु सेवा भाया आई वाला मोती वाला रक्षा कर दया कृपा कर 1000 संकटें टाळ बोले बच्चन नंबर रकार तारे भक्त लोको सदाई जय जयकार रकार आज ही वर्षे दाड़ेरो नवरात्र घट स्थापना रो 41 धनेरो ये व्रत करने तार से नानक्या मोटे तड़कल ग्रामवासी तार शंकर मास्टर शंकर नायक से आदेश नायक कारभारी डाय साड़े दोनों भोग लगायचं सेवा भाया साई रेज भगवान सद्गुरु सेवालाल महाराज की जय। जय सद्गुरु श्री रामराव महाराज की जय। शुरू कर जय जय सेवा भीमा धर्म जय जय सेवा भीमा धर्म सेवा जय जय सेवा ओम सेवा श्री सेवा जय जय सेवा गौवाचराय वाळो 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 जय जय सेवा ओम सेवा श्री सेवा जय जय सेवा ओम सेवा श्री रावणाय वाळो जय जय सेवा श्री रावणाय वाळो जय जय सेवा ओम सेवा श्री सेवा जय जय सेवा ओम सेवा श्री सेवा जय जय सेवा भोग लगाए वाळो जय जय सेवा भोग लगाए वाळो जय जय। కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఆత్మీయ సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహతో ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఉదయం 5 గంటలకే నేరుగా ఇంటికి పెన్షన్ తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలుగా ప్రజలకు అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు కార్యకర్తలేనని, వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని జగ్గంపేట వైసీపీకి కంచుకోట అని తోట అని నరసింహ అన్నారు. మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఆ రకంగా ఈరోజు ఈ యొక్క వ్యవస్థ ద్వారా మరి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు, మహిళా సంఘాలకు సంబంధించినటువంటిది. ఈరోజు ఉదాహరణకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఆసరా అనే కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో 26,000 కోట్ల రూపాయలు ఆ యొక్క డ్వాక్రాలు తీసుకున్న రుణాలు మరి ఈరోజు వడ్డీ రూపంలో ఉన్నటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు, ఎన్నికల్లో పాదయాత్రలు చేశారు.
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారమే సంవత్సరానికి 6,003 కోట్ల రూపాయలు చొప్పున మొన్నటికి 4వ దఫా మరి వారికి మాఫీ చేయడం జరిగింది 25,500 కోట్ల రూపాయలు. మరి ఇదొక గొప్ప కార్యక్రమం ఆ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి ఏదైనా గౌరవ ముఖ్యమంత్రిగా చేసే సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు ధైర్యంగా మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఎన్నికల్లో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. అప్పుడు తిరిగినప్పుడు మనకి ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో ఒక్కసారి చూడండి. ఈరోజు ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే దాని నిదర్శనం. ఒక చక్కటి పరిపాలన చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటిది. ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గం మనం మీరు చూసుకోవచ్చు. మరి గతంలో ఏ రకంగా పరిపాలించాం, ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అన్నది కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా పరిశీలించుకోవాలి. పరిస్థితి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న సమయం నుంచి మాకు ఉండేది. ఆయన ఒక వ్యక్తిని పరిచయం అయ్యారంటే రెండోసారి పరిచయం అయితే ఇంకా మనిషి పేరు గుర్తుపెట్టేసుకుంటారు. కుకట్పల్లి ఎస్కేఎన్ఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. మల్కజ్గిరి ప్రాంతాన్ని ప్రియతమ నాయకులు సీఎం యనమల రేవంత్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. అతిథులుగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌలి మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, పాట్నా మహేందర్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు నాగేశ్వరరావు, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం శ్రీరంగం, బి బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి, సేరి సతీష్ రెడ్డి, కొప్పుశెట్టి దినేష్ కుమార్, కాంగ్రెస్ స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి మరియు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి సారథ్యంలో ఈ కుకట్పల్లి నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద వారి దగ్గర పూర్తిగా ఒక నోట్ ఉంది. వారు మేము ముందు ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే టైం తక్కువ ఉండడం వల్ల ఈ విషయాలన్నీ వారు తీసుకొస్తారు మేము ముందుకని చెప్పి తెలియజేస్తూ, మరి అతి తక్కువ సమయంలో ఈ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన స్టేజ్ మీద ఉన్న స్టేజ్ ముందున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మా డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చాను. ఎందుకంటే ఒక డిసిప్లిన్గా ముందుకు పోవాలి పార్టీ అనేది నా ఆలోచన. మరి అదే డిసిప్లిన్తో ముందుకు పోతా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, చిన్న చిన్న ఆలోచనలు ఉన్నా కూడా సరి చేసుకుంటూ పార్టీని చక్కగా ఒక క్రమశిక్షణతో మేము ఈ కుటుంబంలో నడుపుకుంటున్నాం. మహేంద్ర మీ సహకారం కూడా మాకు కావాలి. మా అందరికి తెలుసు అలా ముందుకు సాగుతున్నాం అనేది. కాబట్టి మా పక్కన వెంకన్న ఉన్నాడు. ఆ రోజు నుంచి పార్టీ వరకు నాతో పాటు వాళ్ళ తమ్ముడు సతీష్ గారు, మరి దినేష్ గారు, వీళ్ళందరూ కూడా మాతో పట్టుకుండా పార్టీని ముందుకు నడుపుతున్న బ్రహ్మాండంగా నాకు సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ప్రెస్ మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అండదండగా ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మరి అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఒకటే కోరుతామని ఈ స్టేజ్ ద్వారా రాబోయే 45 రోజుల టైం, ఎందుకంటే అక్కడ 13 రోజులు, మరి అది మధ్యలోది నెలంతా కలిపితే 30 రోజులు, 43, ఈ 45 రోజులు సమయం ఉంది మాకు. ఎలక్షన్ మే 13వ తారీఖు ఎలక్షన్ మనకి. కాబట్టి ఈ మే 13 వరకు మేమందరం కష్టపడి అక్కడాగే మా మహేంద్ర గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా వారి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడున్న అందరినీ కలుపుకుంటూ బ్రహ్మాండంగా రేత్రిపాలు పనిచేసి పార్టీ కష్టపడి ఏదైతే రేవంత్ అన్న బాధ్యతలు నాకు అప్పచెప్పాడో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ వారి గెలుపుకి మేమందరం కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ మీటింగ్స్
స్టేజ్ మీద ఉన్న ప్రతి లీడర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒకరు 100 మంది ఇచ్చారు, ఒకరు 200 మంది ఇచ్చారు, 400 మంది, వేల మంది వాళ్ళ సమావేశం అయ్యామంటే మీరందరికీ విషయం చెప్పి తెలియజేస్తాను. కాబట్టి నా తర్వాత మాట్లాడే అక్క ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో మేము ఏం చేయాలనుకుంటున్నాం, ఈ కుటుంబాన్ని కానీ ఈ మంగళగిరి పార్లమెంట్ని కానీ రాబోయే రోజుల్లో రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఎలా ముందుకు తీసుకోవాలనేది మరి సునీత గారు చాలా క్లియర్గా వివరిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి అందరూ ఆకలిగా ఉన్న ఆకలిస్తుంది, వేసవికాలం ఎండగా ఉంది కాబట్టి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విజయనగరం అశోక బంగ్లాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ విజయనగరం ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ కోసం పనిచేసిన వివిధ కళాకారులకు సన్మానాలు చేశారు. అనంతరం అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పార్టీలో కొనసాగుతూ పార్టీ కోసం ఎన్టీ రామారావు ఆశయాల కోసం పనిచేశానని, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నో గృహాలు నిర్మించారని, సంక్షేమ పథకాలు ఆయన ప్రారంభించేవేనని, అప్పుడు అతను ఇచ్చిన ఇల్లుపైన ఇప్పుడు ప్రభుత్వం 1 టైం సెటిల్మెంట్ అని డబ్బులు వసూలు చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. తెలుగు తల్లి పాట అయిన వరకు అందరూ సైలెంట్గా ఉండండి. ప్రాణ ఆస్తి సమయం అన్ని త్యాగం చేసిన కొందరు పెద్దల్ని మనం ఈరోజు గౌరవించాలి. వారు ఆ త్యాగానికి మనం అందరూ కలిసికట్టుగా అర్థం ఇవ్వాలి. ఏం అర్థం ఇస్తారు అయ్యా? ఈరోజు డ్రగ్స్ అమ్మేది అర్థం ఇస్తారా? భవిష్యత్తుని నాశనం చేసే వాళ్ళని ఆ టైపు అర్థం ఇస్తారా? సౌకర్యాల్ని మొత్తం ప్రజల్ని తగ్గించి అసలు ప్రీవియస్ గవర్నమెంట్ కంప్లీట్ చేసిన సౌకర్యాలు ఇక్కడ ఒకటి ఉదాహరణకి చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. మన క్రీడ స్కూల్ ఎత్తేయడంతో పాటు మల్టీ స్టేడియం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాలు రిబిన్ కత్తిరించడానికి సమయం చాలే. ఇలా ప్రజా ఆస్తుల పైన పడ్డారు. కానీ ఏంటన్నారు, మా విన్యాసాలు చూస్తే చాలు క్రీడ బాగుపడుతుందని. 14,000 రూపాయలు పాపం క్రీడాకారు కట్టి స్విమ్ చేయాలట. ఈడు మాత్రం ఏది కట్టక్కర్లేదు, ఇదేదో ఒలింపిక్ ఛాంపియన్ అలాగా వెళ్ళేసి నీటిలో దూకుతాడట. జల ఆసనాలు చేస్తారట. ఆ జలాసనాలు చూడడానికి మంత్రులు, స్పీకర్ అందరూ వస్తారట. ఈ తమాషాని చూడలేని వాళ్ళని మమ్మల్ని పట్టుకుని వేధించి ఊరంతా ఫ్లెక్సీలే. ఎందుకు చేస్తామంటే క్రీడని ప్రోత్సహిస్తున్నారట. ఇదే కదా పెద్ద చెప్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను అందరికీ తెలిసిన విషయమే, నేను తెలుగుదేశం పార్టీతో పుట్టాను, తెలుగుదేశం పార్టీతో పెరిగాను. అయితే మనం చూస్తుంటే ఈ సుదీర్ఘ నాన్నగారి సుదీర్ఘ రాజకీయం 45 years నుంచి రాజకీయంలో ఉన్నారు. అలాగే 42 years ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. అయితే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు
అయితే మేమందరం ఎన్టీఆర్ తాత వస్తున్నారని మేమందరం ఎక్సైట్ అయిపోయి చిన్న పిల్లలతో నుంచి ఆ జెండాలు పట్టుకొని అంత తిరిగే వాళ్ళం అన్నమాట. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఉత్సాహం అయితే కంటిన్యూ అవుతా ఉంది. అయితే మనం చూస్తుంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి పార్టీ పెట్టినప్పుడు వారు రాష్ట్రం మొత్తం ఒక చైతన్య రథం మీద తిరిగారు. అయితే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారనమాట. అయితే అయోధ్య మైదానంలో ఇటువైపు అంటే ఇప్పుడు ఆనంద్ గజపతి ఆడిటోరియం ఉంది, అక్కడ ఇందిరాగాంధీ సభ ఆల్రెడీ జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ గారు అప్పుడు చైతన్య రథం మీద వస్తే ప్రజలందరూ ఇక్కడ వదిలేసి అటువైపు వెళ్ళిపోయారు, అయోధ్య మైదానం సైడ్ వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు చూస్తుంటే ఈ రోజు కూడా అలాగే ఉంది. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆదుకుంటున్నారు. ఆ రోజుల్లో ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అది కూడా ఆలోచించకుండా ప్రజలందరూ ఎన్టీఆర్ గారు వైపు వెళ్ళిపోయారు. అయితే ఆ రోజుల్లో టీవీలు ఇంటర్నెట్ లేవు. అయితే వారి పక్కన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే వారు అడిగారు ఆయన ఎవరు అని అడిగారు. ఆయన ఎవరంటే ఆయనే మన అపోనెంట్ ఎన్టీఆర్ గారు అని చెప్పారు అన్నమాట. అయితే ఆ విధంగా ప్రజల్ని ఎన్టీఆర్ గారు ఆదుకున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన కోటలోని జెండా ఆవిష్కరణ చేశారు. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ బేబీ నాయన గారి సమక్షంలో బొబ్బిలి తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎన్టీఆర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ తెంటు లక్ష్మణనాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గిరిడ అప్పలస్వామి, బొబ్బిలి పట్టణ మరియు మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ రాజీనామా. రేపు మార్చి 30వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతానని వెల్లడించిన పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడు కాబట్టి పార్టీకి రాజీనామా చేశానని పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నాకు అండగా ఉండి చట్టసభల్లోకి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. నన్ను నమ్ముకున్న సెట్టిబెలిజ కార్యకర్తల నాయకులు ఇన్నాళ్ళు నాతో ఉన్నారని ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియపరుస్తున్నానని అన్నారు బాలకృష్ణ. ఇక మీదట నా వెంట ఉండి నాతో నడిచిన కార్యకర్తలకు ఎవరికి ఏ అవసరం ఉన్నా పొన్నాడ వెంకట సతీష్ కుమార్తో కలిసి నేను మీకు తోడుగా నీడగా ఉంటానని నమ్ముకున్న కార్యకర్తలకు హామీ ఇచ్చారు పితాని. రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు పెరిగితే నాకు వైఎస్ఆర్ పార్టీ నుంచి ముమ్మడివరం లేదా తాళరేం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా స్థానం కల్పిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి రేపు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నానని తెలియజేశారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు. ఇంతకుముందు నేను ఎలా ప్రేమించారో నా పార్టీకి రావచ్చు, నాకు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా నేను మిత్రుణ్ణి, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంతమంది ఎలా చూసుకున్నాను అలాగే మా కాపు సోదరులు కూడా అలాగే దూరంగా చూసుకుంటాను. నా స్నేహితులే మీరే ఎప్పుడు కూడా నాకు ముందు నడిపించారు కనుక మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభాముఖంగా. అయితే నేను తీసుకునే నిర్ణయానికి మీరందరూ కూడా కట్టుబడి ఉంటానని చెప్పేసి మీరందరూ చెప్పారు కదా, గట్టిగా చెప్పాలి. నేను ఈ రోజున ఈ క్షణం జనసేన పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. మనకి నా సామాజిక వర్గానికి గుర్తింపు లేని ఈ పార్టీలో రాజకీయ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేయాలి.
అలాంటిది ఈ పార్టీలో నా కులానికి గుర్తింపు లేదు. అలాగే నన్ను నమ్ముకున్న నాయకులకి ఏ కులమైనా సరే నా కులానికి గుర్తింపు లేదు ఫస్ట్. అలాగే నేను నమ్ముకున్న నాయకులు ఎవరికి కూడా, అన్ని కులం ఉన్న నాయకులు ఎవరికి కూడా గుర్తింపు లేదు కనుక నేను జనసేన పార్టీ మరి క్రియాశీలక సభ్యత్వానికి, అలాగే పార్టీ పదవికి, అలాగే కోఆర్డినేటర్ పదవికి, అలాగే పిఎస్సి సభ్యత్వానికి కూడా నాకు ఉన్న పదవికి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు కదా. నేను నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను ప్రేమించే మనిషి నాకు కావాలి. ఆ రోజున నేను కావాలని నేనే ఎందుకు వచ్చేసానో నాకు తెలీదు. నాకు దురదృష్టం ఏంటంటే ఇక్కడ జనాల నుంచి రావాలి, గెలవాలనే ఉద్దేశం. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారితో నా అనుచరులైన మనుషులు కొంతమంది మాట్లాడినప్పుడు మిథున్ రెడ్డి గారు వెళ్ళి ఇలా పితాన బాలకృష్ణ అన్న పరిస్థితి ఇలా ఉంది, అతను వస్తే మన పార్టీ చాలా బాగుంటుంది అన్నప్పుడు బాలకృష్ణను నాకు తెలియపడండి, ఎవరిలో తీసుకురండి బాలకృష్ణను ఒప్పించి అని చెప్పేసి ఇది చాలా సౌపరిణామం. ఎందుకంటే నేను ఆయన వేదిక ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పణ చెప్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు మిమ్మల్ని నాకు తెలుసో తెలియకో కొన్ని మరి మాట్లాడడం రాజకీయ పార్టీలో, అది సహజం కనుక మీరు అన్యతా భావించొద్దని మిమ్మల్ని కోరుకున్నాను. మరి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు నేను టిక్కెట్ ఇవ్వలేకపోయాను, రేపు నియోజకవర్గాలు పెరిగేటప్పుడు ఖచ్చితంగా నీకు తాళరేవు కానీ, ముమ్మడారం కానీ, అమలాపురం ఏదో ఒక దాంట్లో నీకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే నేను డెలిబరేట్గా నేను జాయిన్ ఏ డిమాండ్ వారు సముచిత స్థానం మీకు కల్పిస్తాం, తప్పకుండా నేను హక్కును చేర్చుకుంటాం. ఎందుకంటే ముమ్మడివరంలో వైఎస్ఆర్ పార్టీని బతికించింది నువ్వు, ఖచ్చితంగా నువ్వు మా పార్టీలోకి రావాలి అని చెప్పేసి అడిగినప్పుడు నేను నా అనుసరగణంతో, ముఖ్య అనుసరగణంతో నేను అడిగినప్పుడు ఇంకా ఏ పార్టీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళాము ఉన్నది, ఇందులో భవిష్యత్తు లేదు. ఎందుకంటే జనసేన పార్టీ ఇంకా ముగిసిపోయిన అధ్యయంగా నేను అనుకున్నాను. ఎందుకంటే దీనికి భవిష్యత్తు లేదు, ఈ పార్టీలో భవిష్యత్తు లేదు. ఎందుకంటే మన కాదు ఇలా కాపు సోదరులు, ఈ రాష్ట్రంలో కాపు సోదరులు అందరూ కూడా ఊరిలో బాధపడే పరిస్థితి ఇలా రాష్ట్రంలో మరి దాపరించింది. అందుకని మీ అందరూ మద్దతు ఇచ్చారు కనుక ఖచ్చితంగా నేను ఇప్పుడు పార్టీ పదవి రాజీనామా చేసి నేను రేపు మార్నింగ్ 10 గంటల 50 నిమిషాల నుంచి 12:30 లోపల, 12 గంటల 20 నిమిషాల లోపల నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిపోతాను. మరి జాయిన్ అయిపోతాను. అదే జాయినింగ్ మరి యాక్చువల్గా అయితే మరి ఇక్కడ దగ్గరలో లేదైనా ఎక్కడో మరి కడప జిల్లాలో మరి బస్సు యాత్ర చేస్తా ఉన్నాను. నేను ఆయన సమక్షంలో జాయిన్ కనుక నాకు ముహూర్తం రేపు వచ్చింది కనుక మీ అందరితో పాలు పంచుకుని, ముహూర్తం ఏముంది నిజంగా మీరు అందరూ కాదంటే మీరు రాజకీయాలు వద్దంటే ఇటుపోవడం లేదు, మీ అందరూ మొదట అయిపోయినా నేను మీరు చెప్పింది విన్నామనుకున్నాను. హన్మకొండ హసన్పర్తి మండల పరిధిలోని ఎర్రగుట్టు గుట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు హాజరైన విశ్రాంత ఐపీఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆలయ ప్రధాన పూజారులు పూర్ణకుమంతో ఘనంగా స్వాగతం పలికి వేద పండితులు స్వామివారి శేష వస్త్రాలు అందించి ఆస్వాదించారు. అనంతరం ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమాని శేఖర్, జిల్లా కిషానీ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట నరసింహారెడ్డి, హసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగిలపల్లి తిరుపతి, 55, 56 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివరాం, ప్రసాద్, కనపర్తి కిరణ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు పాత కాజువాక కూడల్లో ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గ భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తను పోటీ చేస్తున్న అనకాపల్లి ప్రాంతానికి తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, ఏపీలో కూటమి విజయం సాధించాలని అన్నారు. అందులోని ప్రతి కార్యకర్తను కష్టించి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి సంక్షేమాన్ని చూడవచ్చని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలోని పార్టీ నాయకులు బాటా శ్రీనివాస్, బొండా ఎలాజీరావు, కట్టా పద్మ భువనేశ్వరి, నాగేశ్వరరావు, సన్నిధి మణిశ్రీ, శర్మ, జీలకర్ర రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి టికెట్ రావడం జరిగింది. ఈరోజు ఆయన మన విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించి మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారని పార్టీ పెద్దలు మాకు తెలియజేశారు. ఆయనకి గాజువాకలో ఘనంగా స్వాగతం పలికి ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అబ్కీ బార్ 400 పార్ అన్నారు. ఈసారి ఖచ్చితంగా 400 పైనే కూటమి దాటాలి. బీజేపీకి 350 సీట్లు రావాలి. ఎన్డీఏ కూటమికి 400 దాటాలంటే ఖచ్చితంగా అందరు అభ్యర్థులు గెలవాలి. కాబట్టి మా పూర్తి మద్దతు. ఎందుకంటే గతంలో అనకాపల్లి కూడా మన విశాఖపట్నం జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉండేది. అనకాపల్లిలో కూడా మాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. అందుకే ఖచ్చితంగా మన బీజేపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కృతజ్ఞతతో అందరం కూడా ఉన్నాం. ఆయనకి పాతగాజు జంక్షన్లో మరి ఘనంగా స్వాగతం పలికి ఆ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయన యొక్క ర్యాలీలో కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, పెద్దలు జీలకర్ర రమణ గారు పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. భారతీయ సనాతన సాంప్రదాయ వారధులు భారతీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ డాక్టర్ సన్నిధి మణిశ్రీ శర్మ. కేంద్రం ఎలా ఉందో చూస్తున్నాం, కేంద్రంలో పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాం, మోడీ గారి పరిపాలన చూస్తున్నాం, రాష్ట్రంలో పరిపాలన కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వాల యొక్క పరిపాలన చూసాం. రాబోయే తరం యువత తెలుసుకోవలసినటువంటిది మన సనాతన సాంప్రదాయాలు, సంస్కృతులను ప్రతిబింబించేలా, ఆ సంస్కృతులను కాపాడేలాంటి వ్యక్తులకు మాత్రమే ప్రజాసేవ ఇవ్వాలి. ఎందుకంటే మన ధర్మం, మనది మతం కాదు, ధర్మం. ఈ ధర్మాన్ని కాపాడాలంటే ధర్మాచరణ తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసము, వ్యక్తిగత స్వార్థాల కోసము రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నా ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, దేశాన్ని పరిపాలించాలి, నిలబెట్టాలి అన్న కుతూహలత కేంద్రంలో ఉంది. రాష్ట్రాల్లో ఉందా ఒక్కసారి నెమరు వేసుకోండి. క్షణికానందం కోసం, క్షణికావేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే లబ్ధి పొందుతున్నారో అది దానికోసం, స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడాలి. అందరూ కూడా ఓటు వేయాలి. అలాంటి ధర్మాచరణ గలవారికే ఎన్నుకోవాలి. మన సాంప్రదాయాలు నిలబడాలి నా కోరిక. ఎప్పుడైతే అలా చేసామో మన సాంప్రదాయం తెలిసినవాడు మనల్ని గుర్తిస్తాడు. ఇంటి విలువలు తెలిసినవాడు వీధిలో కూడా ఉండగలడు, వీధిలో వాళ్ళని కాపాడగలడు. ఇలాంటి భావాలు తెలుసుకోండి. కేంద్రం ఉంది, ఆ కేంద్రం రాష్ట్రంలో ఉంటే ఇంకెలా ఉంటుంది. ఒక్కసారి మనసు పంచి, ఎందుకంటే అవకాశం వచ్చిందే మనకి, స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించండి. ధర్మాచరణ ఉన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దేశం సుభిక్షంగా ఉంటుందని నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.